హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ చేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి నిన్నటి రోజున నాకు దునిషా షేక్ సిస్టరు జిన్నా గురించి చెప్పండి అని అడిగారు. జీనీ, జిన్నా ఈ రెండు ఏంటి అని అంటే, జీనీ అంటే అబ్బాయి, జిన్నా అంటే అమ్మాయి, అమ్మాయి జీనీ అన్నమాట. దాని గురించి అయితే చెప్పమన్నారు. కాబట్టి ఈ రోజు మనం దాని గురించి ఒక చక్కటి స్టోరీ అయితే వినబోతున్నాము. సిస్టరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దాని గురించి ఆల్రెడీ నేను ఒక స్టోరీని అయితే గ్యాదర్ చేశాను ఒక దగ్గర నుంచి, ఒక ఆటో డ్రైవర్ నుంచి. అయితే అది నేను చెప్దాం అనుకునేటప్పుడల్లా కూడాను ఏదో ఒక అవాంతరం అయితే వస్తుంది, అందుకే చెప్పడం జరగలేదు. ఈ రోజు దాని గురించి అయితే తెలుసుకుందాము. అయితే మనకి హైదరాబాద్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఇలానే ఆటో డ్రైవర్కే జరిగింది. అబ్బాయి పేరు యాదగిరి. వాళ్ళ అమ్మగారితో పాటుగానైతే ఉంటున్నాడు ఒక ఇంట్లోనే, అక్కడ అద్దెకి తీసుకొని చిన్న ఇంట్లోనే అనమాట. అది కూడా వాళ్ళు ఉంటున్నది ఒక విలేజ్ ఏరియా టైప్ లోనైతే ఉంటుంది, పల్లె. నేను ఇంకా అంతగా మించి చెప్పకూడదు. సో ఆ పల్లెలోనైతే ఉంటున్నారు, ఆ ఏరియాలోని. అదేంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడాను కలిసికట్టుగా చక్కగా చిన్న చిన్న ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు ఏం కాదు, చిన్న చిన్న ఇల్లులు, అందులోనైతే ఉంటారు. ఈ యాదగిరి ఏంటి అని అంటే, సమ్మర్ వచ్చేసరికి మార్నింగ్ టైము ఎండకి జడిచిపోయి నడపలేక తను ఏంటంటే నైట్ టైము పీక్ అవర్స్ లోని తను ఆటో అయితే తీస్తూ ఉండేవాడు. ఆ టైంలోని చాలా మంది ఎంతైనా పే చేస్తాము, మీరు వస్తే చాలు అంటారు. కాబట్టి ఆ టైంలో ఎక్కువ వస్తుంది కాబట్టి తన నిద్రని పాడు చేసుకొని తనైతే ఇలా ప్యాసింజర్స్ ని తీసుకువెళ్ళడానికి ఆ పీక్ అవర్స్ లోనే వెళ్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మగారికి పెన్షన్ ఏదో వస్తుంది, ఈ అబ్బాయికి ఈ ఆటో ద్వారానే ఏదో కొంత వెళ్తే వస్తుంది, లేకపోతే రాదనమాట. అది వాళ్ళ పరిస్థితి. వెనకాతల బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ గా వాళ్ళు ఏమి మంచి పొజిషన్ లో కూడా లేరు, ఏదో అలా ఇలా ఉన్నారు. రోజుకి ఇంత వస్తే దాంతోనే వాళ్ళ జీవనాధారం అయితే గడుస్తుంది. వాళ్ళ అమ్మగారికి వచ్చిన పెన్షన్ ఎక్కువేం కాదు, ఒక 5,000 ఎంతో వస్తే ఆ 5,000 ఆవిడకి మందులకి ఇంకా మిగతా వాటికి అలానైతే సరిపోతుంది. ఇంకా పెళ్ళైతే అవ్వలేదు. అయితే ఈ యాదగిరి నైట్ టైము ఇలాగా ఎవరైనా అక్కడ సిటీలో ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేసి పలానా టైంకి రావాలి అని చెప్తే వెళ్ళడం, ముందుగానే బుక్ చేసుకోవడం అనేది చేస్తూ ఉండేవాడు. అలాగే ఒక రోజు తనకి ఒక కాల్ అయితే వచ్చింది. రాత్రి 2 గంటలకి నన్ను డ్రాప్ చేయాలి రైల్వే స్టేషన్లోని, అర్జెంటు, ఇలాగా నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పడంతో తను చేసే పని అదే కదా, నైట్ టైం చేస్తున్నాడు, మార్నింగ్ ఎండకి తట్టుకోలేక. సరేనని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ రోజు ఎప్పట్లాగానే నైట్ తను 9-10 ఆ టైంకి స్టార్ట్ చేశాడు బండి. ఒక 4 ప్యాసింజర్స్ కి అయితే వాళ్ళ డెస్టినీకి అయితే డ్రాప్ చేసి వచ్చేసాడు. 5వది ఇదనమాట. సో ముందే బుక్ చేసుకున్నాడు కదా, ఆ టైం కల్లానైతే వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి తను రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి చాలా లాంగ్ అనమాట. అయితే వాళ్ళు ఎంతైనా ఇస్తాము, లగేజ్ కూడా ఉంది, జాగ్రత్తగా నువ్వు అక్కడ డ్రాప్ చేయాలి అని చెప్పడంతో సరేనని ఒప్పుకున్నాడు. తను వెళ్ళి డ్రాప్ అయితే చేసేసాడు. డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలోనే ఏంటంటే దానికి ఒక అబౌండెడ్ ఏరియా అయితే ఉంటుంది. ఆ ఏరియా ఎలా అంటే అన్ని కూడాను ఇల్లులు కొట్టేసి సగం సగం ఇల్లులు అలా ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఆ ఏరియా అంతా కూడా అలానే ఉంటుంది. మరి నేను దాని గురించి పూర్తిగా వివరాలు అయితే ఇవ్వకూడదు, అందుకని ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు. వాళ్ళైతే వద్దని చెప్పారు, అందుకనే మెన్షన్ చేయట్లేదు. అయితే ఆ ఏరియా అంతా అలా ఉంటుంది. నైట్ టైము ఇంకా అక్కడ జనాలు అయితే ఉండరు. మరి రోడ్డు మీద ఉండవలసిన జనాలు కూడా ఆ టైంకి అయితే ఉండరు కదా, 3-3:15 ఆ టైంకి.
తిన ఏంటంటే ఆ వేలో నుంచి ఆటోలో వెళ్తుండగా ఆ రోజు నైట్ తను నాన్ వెజ్ ఏదో తిన్నాడు, దానివల్ల కడుపు కుదిపేసింది. కుదిపేయడంతో తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ పట్టుకొని అటు ఇటు చూసుకొని అక్కడ ఇంకేమీ లేకపోవడంతో తనేంటంటే అక్కడ సగం సగం పడగొట్టిన షాపులు ఇల్లులో ఏవో ఉన్నాయి కదా, అందులోపలికి అయితే వెళ్ళాడంట. వెళ్ళి తన పని కానిచ్చుకొని వద్దామని చెప్పి సో తను ఏం చేశాడు, కొంచెంగా లోపలికి అయితే వెళ్ళాడు. అదేంటంటే కొద్దిగా అడ్డులాగా ఉంది అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాడు. వెళ్ళేసరికి అంత చీకటి ప్లస్ అదంతా కూడా చాలా స్మెల్ వస్తుందంట వర్షగాను. అంతా కొట్టేస్తున్నాయి రాళ్ళు, ఈ సిమెంటు, ఇసుక ఇదంతా కూడా ఉంది. కిందనేం బాగాలేదు, రాళ్ళు రాళ్ళుగానైతే ఉంది. సరే అక్కడ ఒక దగ్గర అయితే కూర్చొని తన పని కానిస్తున్నాడు. ఆ టైంలోని తనకి ఉన్నట్టుండి ఏంటో సడన్ గా ఎవరో వచ్చి తన్ని పట్టుకున్నట్టుగానైతే అయ్యిందంట. అయ్యి ఒక్కసారిగా తన వెంట్రుకలు అయితే నిక్కబొడుచుకున్నాయి. అలానే కొంత సమయం తనకు తెలియకుండానే గడిచిపోయిందంట. అంటే ఇప్పుడు 3:30కి తను అలా లోపలికి వెళ్ళాడు కదా, పావు తక్కువ 4 అయిపోతుంది. అప్పుడు తనకేదో స్పృహ వచ్చినట్టుగా అయ్యి ఏంటి ఇక్కడ ఉండిపోయాను ఇలా అని చెప్పేసి గబగబా తన పని కానిచ్చుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాడు. ఇంకా మళ్ళీ ఆటో అయితే తీశాడు. కానీ ఇప్పుడు తనకేదో వింతగానైతే అనిపిస్తుంది. ఏదో ఎవరో తన వెనకాతలే వస్తున్నట్టు, తన వెంటే ఉన్నట్టుగానైతే అనిపించింది. అదేం పట్టించుకోకుండా ఇంకా ఇంటికైతే వచ్చేసాడు. ఇంటికి వచ్చాడు కానీ ఇంకా 2-3 కాల్స్ అయితే వస్తున్నాయి, తను అటెండ్ చేయలేదు. ఇంకా వెళ్ళే ఓపిక లేక ఇంకేంటో తను అలానే వచ్చి పడుకుని పోయాడు. వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఏంట్రా ఏమైంది, ఎల్లవా ఈరోజు అని అడుగుతున్నారు. ఇంకేం నన్ను అడక్కు అని చెప్పేసి పడుకుని పోయాడు. పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు, అటు ఇటు కదులుతున్నాడు. ఒళ్ళంతా నొప్పులు పట్టేస్తున్నాయి. అంతేకాకుండా తను కొంచెం స్లీప్లోకి వెళ్ళేసరికి ఎవరో ఒక ఆడ మనిషి తన కల్లోకి అయితే కనిపిస్తుంది. తెల్లటి మొహం, ఒళ్ళంతా కూడాను తెల్లగాను ఉంది, మెరిసిపోతుంది. ఎలా అంటే డైమండ్ మెరుస్తుంది కదా, అలా జిగ్ 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 మని మెరిసిపోతుంది. తెల్లటి మొహం చాలా అందంగా ఉంది. చూడ్డానికి ఎలా ఉంది అని అంటే అరబిక్ స్టైల్లోని తన డ్రెస్సింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. తన్ని చూడగానే అలా ఉండిపోయాడు, కళ్ళు తెరుచుకొని అలానే చూస్తూ ఉన్నాడు. నవ్వుతూ తన దగ్గరికి అయితే వస్తుంది. కల్లోనే జరుగుతుంది ఇదంతా కూడాను. తన దగ్గరికి వస్తుంది, తనతోని ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. తను కూడా అలానే ఉండిపోయాడు. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి లేపింది. రే ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు, కల్లోని లే అని యాదగిరి యాదగిరి అని పిలుస్తుంది. పిలిచేసరికి సడన్ గా తను ఒక్కసారిగా లేచాడు. లేచేసరికి ఎందుకనో తను ఒళ్ళంతా మండిపోతున్నట్టుగానైతే అనిపిస్తుంది. మండిపోతున్నట్టుగా అనిపించేసరికి తనకేం అర్థం కాలేదు. ఇప్పటి వరకు కల్లో ఉన్నానా నేను, ఏంటమ్మా అని చిరాగ్గానైతే అడిగాడు. ఏం లేదు, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏవేవో కలవరిస్తున్నావు, ఏమైందిరా నీకు అని అడిగింది ఆవిడ. అడిగితే ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ పడుకున్నాడు. దుప్పటి ముసుగేసుకొని పడుకుంటే మళ్ళీ అదే అమ్మాయి సేమ్ అలానే ఉంది, మర్చిపోలేదు. ఎలా ఉందో అలానే ఉంది. మళ్ళీ నవ్వుతూ తన దగ్గరకు వచ్చి ఇంటిమేట్ అయితే అవుతుంది. సో మళ్ళీ కొంతసేపటికి ఒక ½ అన్ అవర్ అలా అవుతుంది, ఇంకా తెల్లవారిపోతుంది అనే టైంకి మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి రే యాదగిరి నీకోసం రాము వచ్చాడ్రా అని లేపింది. అంతే, కలలో ఉన్న అమ్మాయి కోపంగానైతే చూసింది, మాయమైపోయింది. అంతే, తెలుగు వచ్చేసింది. లేచి కూర్చున్నాడు యాదగిరి. వస్తున్నాను రా రాము అంటూ నిద్దట్లోనైతే వెళ్ళాడు. ఈలోగా వాళ్ళ అమ్మ స్నానానికి అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానానికని వెళ్ళిన ఆవిడ బాత్రూంలోని కాలు జారి పడిపోయి చనిపోయింది. కాలు జారి స్లిప్ అయ్యింది, తలకి తగిలేసింది దెబ్బ. గట్టిగా అరిచి పడిపోయి చనిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి తిను బాత్రూమ్ లోపలికి వెళ్ళేసరికి కిందనంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆవిడ పడిపోయి అయితే ఉంది. అంతే, అందరూ ఏంటంటే పాపం ఆవిడ ఏంటి ఇలా చనిపోయింది అని అనుకున్నారు. మొత్తానికి అంత్యక్రియలు అన్నీ కూడాను సక్రమంగానైతే చేశాడు కానీ ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో లోటు. ఇంట్లోనున్న
ఇరుగు పొరుగు వారు యాదగిరి నువ్వు అనాథవైపోయావురా అంటూ బాధపడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి చుట్టాలు పక్కాలు లేరు. తను తన అమ్మే మాత్రమే ఉండేవారు. అలాంటి వాళ్ళ అమ్మ అలా చనిపోయింది. ఇంకా తను ఏంటంటే పిచ్చెక్కినట్టుగా అయిపోయాడు. 2-3 రోజులు అయితే గడిచిపోయింది. చేయవలసినవేవో కర్మలు తూతూ మంత్రంగానైతే చేశాడు. 3వ రోజు అయిపోయింది. 4వ రోజు తనొక్కడే ఉన్నాడు ఇంట్లోనే. అది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లేం కాదు. తనొక్కడే ఉన్నాడు, పడుకున్నాడు. పడుకుండేసరికి మళ్ళీ అదే అమ్మాయి, తెల్లటి మొహం మెరిసిపోతుంది. తన వస్త్రాలు చూస్తే అలా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగాను తనతోనైతే ఉంది. తను కూడా అలానే తనతోని ఉంటున్నాడు. తనకు తెలీదు అసలు ఇది ఎవరు ఏంటి అనేది ఏం తెలీదు. తనతోని బాగానైతే చాలా క్లోజ్ గానైతే ఉన్నారు ఇద్దరు కూడాను. అయితే తనకి అది రియల్ గా జరుగుతుందా లేదంటే అబద్ధమా అనేది కూడా అనవసరం అనమాట. ఏంటి ఒక అమ్మాయి అంత అందంగా ఉన్న అమ్మాయి వచ్చి తనతో ఉంటుంది అని అంటే కొంతమంది అలానే ఉంటారు. అయితే మరి ఇలా ఒక 2 రోజులు అయితే గడిచిపోయింది. బాగా ఏంటో నీరసంగానైతే అనిపిస్తుంది. మరి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి పరామర్శకు వచ్చి అడుగుతున్నారు, యాదగిరి ఏంట్రా నువ్వు తినడం మానేసి మీ అమ్మ కోసం బెంగ పెట్టుకున్నావా, తిన్నాయినా అని చెప్తున్నారు. అలాగే అంటున్నాడు గాని తన ఆలోచన అంతా కూడాను ఆ అమ్మాయి మీదే ఉంటుంది. ఆ అమ్మాయి రోజు రాత్రి అయ్యేసరికి కనిపిస్తుంది, తెల్లవారేసరికి మాయమైపోతుంది, ఉండట్లేదు. తనకేంటంటే ఎల్లొకటి అవ్వలేదు, ఇంకా పూర్తిగాను తనకి వశమైపోవడం అంటారు కదా, అలాగైతే అయిపోయాడు. సో ఇలా అవుతుంది. అయ్యేసరికి ఒక 10 days అయితే గడిచింది. 12 days గడిచేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. పెద్ద కర్మ అది కూడా చేసేశారు. అయిపోయిన తర్వాత యాదగిరి పరిస్థితి అస్సలు బాగాలేదు. వాడు తినడం మానేసి ఇలా వాళ్ళ అమ్మ కోసం బాధపడుతూ ఉండిపోయాడు, అందుకే ఇలా అయిపోయాడు అని అనుకుంటున్నారు అందరూను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, ఇలా కాదురా, ప్రతిరోజు నువ్వు ఆటో వేస్తావు కదా, అలాగే ఆటో వేసుకో, ఇంకా పనిలో పడు అని చెప్పారు, సలహాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. తనకి మాత్రం ఇంతకు ముందులాగా రాత్రి వెయ్యాలా లేదంటే మామూలుగా పగటిపూట వేద్దామా అనే ఆలోచనలోనైతే ఉన్నాడు. ఎందుకనంటే రాత్రిపూట అయితే తను పడుకుంటే అమ్మాయి వస్తుంది, లేకపోతే అమ్మాయి రాదు. వీడు వెళ్ళిపోతే ఆటోలు వేసుకొని అమ్మాయి రాదు, అదనమాట వీడి బాధ. అయితే సరే ఇంకా ఎండకి తట్టుకోలేక వద్దొద్దు రాత్రిపూట వేద్దాంలే, ఒక రోజు వేద్దాం, ఒక రోజు ఊరుకుందాం, లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి, మరి వాడికి పెన్షన్ లేదు, వాడికి జీవనాధారం ఆటోనే కదా, ఇప్పటి వరకు వచ్చిందంతా కూడాను అమ్మ కోసం ఖర్చు పెట్టేశాడు. సో ఈ రోజు ఎలాగైనా వెళ్ళాలి రాత్రికి అని చెప్పేసి అనుకున్నాడు. ఈలోగా 9 అవుతుంది, బయటకైతే వచ్చేసాడు ఆటో వేసుకొని. వచ్చాడు గాని తన్నెవరో గట్టిగా పట్టుకున్నట్టుగా, వెనకాతల నుంచి గట్టిగా పట్టుకున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాడు. ఆటోని వాళ్ళ వీధి నుంచి పక్కకి ఇలా తిప్పేసరికి అక్కడ కూడా ఒక ఖాళీ నిర్మానుష్యమైన ప్రదేశం అన్నమాట. ఆ రోడ్లోనే కొంచెం దూరంలోని ఒక పక్కన శ్మశానం అయితే ఉంటుంది. అది దాటుకొని అయితే వెళ్ళాలి. తను అలా వెళ్తూ ఉంటే దూరంగాను నించొని అమ్మాయి, కళ్ళలో ఎవరైతే కనిపిస్తున్నారో అదే అమ్మాయి తనకైతే కనిపిస్తుంది దూరంగాను. అంత చీకట్లో కూడాను తెల్లటి మొహం మెరుస్తూ కనిపిస్తూ తన కాస్త కోపంగానైతే చూస్తుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నట్టు. వెంటనే నిజమా కాదా అనే ఆలోచనలోని తను బండి స్లో చేశాడు. ఈలోగా ఎదురుగుంటాను ఇంకొక బండి వచ్చి గుద్దేసింది. అది మోటార్ బైక్. అతనేమో గట్టిగా అరుస్తూ తిడుతున్నాడు అనమాట. బుర్ర లేదా, సడన్ గా వచ్చి ఆపేవు అని చెప్పి తిడుతున్నాడు. అదేం పట్టించుకోలేదు, అటుపక్కే చూస్తున్నాడు. నీకేరా అంటూ తన కాలర్ అయితే పట్టుకున్నాడు. వాళ్ళిద్దరికి ఒక పెద్ద గొడవ అయితే అయ్యింది. ఈలోగా అందరూ చేరారు. నచ్చజెప్పి ఇద్దరిని కూడాను పంపించేశారు. తిను మళ్ళీ ఆటో వేసుకొని వెళ్తున్నాడు. ఈసారి కాల్ వచ్చింది, పలానా దగ్గరికి రావాలి, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. సరేనన్నాడు. ప్యాసింజర్ని పికప్ చేసుకున్నాడు. తీసుకువెళ్తుంటే ప్యాసింజరు, వెనకాతలు కూర్చున్న ప్యాసింజరు, ఏంటి ఆటోలోని ఏదో గుప్పుమంటూ అత్తరు వాసన వస్తుంది అని అడిగాడు. అత్తరు వాసన నేనేమి వేయలేదు సార్ అని అంటూ ఉంటే, లేదు చాలా మంచి వాసన వస్తుంది అని అతను అయితే అనేశాడు.
అతని డెస్టినీ వచ్చింది, అక్కడ దిగిపోయాడు. మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ అయితే వస్తున్నాడు. మళ్ళీ అదొక అబౌండెడ్ ఏరియా, అంటే అక్కడ ఎవ్వరు లేరు, పైగా నైట్ టైం కదా. అయితే అక్కడ నించొని అయితే ఉంది, మళ్ళీ చూస్తుంది. అప్పుడు ఈ యాదగిరికి భయం అయితే వేసింది. అదేంటి, అక్కడ ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఎలా ఉంది, అదే అమ్మాయి అని భయంతోని ఇంకా ఆపకుండా తన వైపు కూడా చూడకుండా ఫాస్ట్ గానైతే తీస్తున్నాడు బండిని. కానీ తనెంత ఫాస్ట్ గా తీస్తున్నా బండి మటుకు స్లో అయిపోయింది. ఆటో చాలా స్లోగానైతే వెళ్తుంది. ఓ పక్క నుంచి భయం వేసేస్తుంది తనకి. రేర్ వ్యూ మిర్రర్ లోనైతే చూసేసరికి ఆ అమ్మాయి అంతకంత పెద్దది అయిపోయి తన ఆటో వెనకాతలైతే వస్తుంటే అర్థం అయిపోయింది అప్పటికి యాదగిరికి. అమ్మో ఇదేదో తేడా అని అర్థమయ్యి ఇంకా ఫాస్ట్ గానైతే వెళ్ళిపోయి వెళ్తూ యాక్సిడెంట్ అయితే చేసేసాడు. పూర్తిగాను స్పృహ అయితే కోల్పోయాడు, రక్తం అయితే కారుతుంది. కళ్ళు తెరిచేసరికి తను ఈ లోకంలోనైతే లేడు, అది వేరే లోకం. ఎలా ఉంది అని అంటే పూర్తిగా ఎడారైతే ఉంది. ఎడారిలోని తనొక్కడే ఒక దిన్నాడు, చుట్టూ చూస్తున్నాడు. ఈలోగా అమ్మాయి నడుచుకొని అయితే వస్తుంది. ఎడారి ఇసుక ఎలాగైతే ఎండలో మెరుస్తూ ఉంటుందో అలా అయితే మెరుస్తుంది, తెల్లటి రూపంలో అలా మెరుపు అయితే వస్తుంది. ఇంకా తన దగ్గరికి నడుచుకొని నవ్వుకుంటూ వస్తుంది. వచ్చి తన్ని పట్టుకుంది. మళ్ళీ ఇద్దరు కూడాను ఇంటిమేట్ అయితే అవుతున్నారు అక్కడ, అదే అలాంటి ప్లేస్ లోని. తను అలానే ఉండిపోయాడు. ఇంకో కొంతసేపటికైతే ఎవరో తన్ని తట్టి లేపుతున్నట్టుగానైతే అనిపించింది. చూసేసరికి వాళ్ళమ్మ, లేరా లే, ఇక్కడ ఉండిపోకు, వెళ్ళిపో, ఇక్కడొద్దు, ఇది నువ్వు ఉండాల్సిన ప్రదేశం కాదు అని చెబుతుంది. ఇదంతా కూడా మాయ, నిన్ను ఆ మాయలోకి ఆ ఊపిలోకి తీసుకువెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళిపోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వాళ్ళమ్మ ప్రాధేయపడుతుంది. ఈలోగా తనకి ఎవరో ఏదో గట్టిగానైతే పొడిచినట్టుగా అయ్యింది. కళ్ళు తెరిచి చూశాడు. పక్కన డాక్టర్ ఇంజెక్షన్ అయితే చేస్తున్నాడు. తన తలకి దెబ్బ తగిలేసి పూర్తిగాను స్పృహ కోల్పోయాడు. ఆ స్పృహ కోల్పోయిన సమయంలో ఇదంతా కూడా కలలాగా అయితే వస్తుందన్నమాట. సడన్ గా లేచాడు. తనకెందుకనో భయం వేస్తుంది. చుట్టూ అంతా చూసుకున్నాడు. డాక్టర్ ఏమో ఏం కాలేదు, మీకు బానే ఉన్నారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేశాడు. రే రాము, ఒకసారి అర్జెంటుగా ఇలా పలానా హాస్పిటల్కి రారా అని చెప్తే ఇమీడియట్ గా తనైతే డబ్బులు పట్టుకొని అయితే వచ్చాడు. అక్కడైతే డబ్బులు పే చేశారు. మరి తెల్లవారు ఉండి వెళ్ళండి అని చెప్పడంతో, తెల్లవారు డిశ్చార్జ్ ఇస్తామని చెప్పడంతో ఆ నైట్ అయితే అక్కడే ఉన్నారు. ఆ సమయంలో రాముకి జరిగిందంతా కూడాను యాదగిరి అయితే చెప్పాడు. ఇలా జరుగుతుందిరా, ప్రతిరోజు ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఇలా అయ్యింది. ఆ రోజు మొట్టమొదటి రోజు నాకు కనిపించింది, ఆ తర్వాత అమ్మ చనిపోయింది, ఆ తర్వాత కూడా ప్రతిరోజు వచ్చేది, ప్రతిరోజు కనిపిస్తుందిరా, నాకు ఎందుకనో భయం వేస్తుంది, అది మనిషిలా లేదు అని భయపడుతున్నైతే చెప్తున్నాడు. చెప్పేసరికి రాముకి ఎందుకనో అనుమానం వచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ షరీఫ్ తోనైతే మాట్లాడాడు. షరీఫ్ రేపు మార్నింగ్ మా గల్లీలోకి అయితే రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ తిను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఎవరు గట్టిగానైతే తను పట్టుకున్నారు. మళ్ళీ తను పూర్తిగాను తన మాయలోకి అయితే వెళ్ళిపోయాడు. తనతోనైతే అలా ఉన్నాడు. ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నారు. అంతే, బయట ఉన్న రాముకి తన పైన ఒక బల్బ్ అయితే ఉంది. ఆ బల్బు దానంతటదే పగిలిపోయి ఒక పెంకు వచ్చి ఇక్కడ గుచ్చుకుపోయింది. అసలు బల్బు పగిలితే దాని పెంకులు పడినా మనకేమీ అవదు, అలాంటిది ఆ బల్బు పెంకు వచ్చి షార్ప్ గా వచ్చి ఇక్కడ గుచ్చేసింది. షరీఫ్ ఏంటంటే ఇదేదో తేడాగా ఉంది, నువ్వు వెనక్కిరా అని చెప్పేసి తనకేదో ఫస్ట్ ఎయిడ్ చేశారు. చేసి వాళ్ళ తాలూకు వాళ్ళని కొంతమందిని తీసుకువచ్చి ఆ ఇంటికి వచ్చి మళ్ళీ తలుపు అయితే కొట్టారు. తలుపు కొడుతున్నారు గాని లోపల నుంచి శబ్దాలు లేవు, ఏమీ లేవు, బయటకైతే రావట్లేదు మనిషి. లోపల ఉన్నాడని మటుకు వీళ్ళకి తెలుసు, ఎందుకనంటే దెబ్బ తగిలింది కదా, పడుకోబెట్టి వచ్చాడు రాము. ఏంటి వీడు ఏమైంది అనుకొని ఇంకా లాభం లేదని చెప్పేసి తలుపు పగలగొట్టుకొని లోపలికైతే వెళ్ళారు. లోపల మంచం మీద లేడు. అక్కడ మిగతా ఇంకొక రూమ్ అయితే ఉంది, అందులో కూడా లేడు.
బాత్రూంలోని లోపలికి వెళ్ళేసరికి న్యూడ్ గాన్ అయితే ఉన్నాడు. తన మీద ఏదో అత్తర్ లాంటిది అయితే వేశారంట. వేసేసరికి ఇంకా తను అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడంట. పడిపోతే తన మీద బట్టలు కప్పి ఇంకా ఏదో గ్రీన్ కలర్ జెండా లాంటిది ఏదో చుట్టి తను అలా తీసుకొని దర్గాకి వెళ్ళి అక్కడ వీళ్ళందరూ కూడాను ఏవో పూజలు అయితే చేశారు. తన మీద ఒక జిన్నా ఉన్నది, దానివల్ల ఇలాగా మాట్లాడుతున్నాడు, దాని ప్రభావం వల్ల ఇలాగ అయిపోయింది. అంతేకాదు వాళ్ళ అమ్మను కూడా ఇదే చంపేసింది. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరొచ్చినా కూడా అది అలానే చేస్తుంది అని కూడా చెప్పారంట. మరి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరైతే యాదగిరి ఉన్నాడో ఆ అబ్బాయిని రక్షించుకోలేకపోయారంట. ఆ అబ్బాయి అయితే చనిపోయాడు. అయితే ఇలాంటివి చాలానే జరుగుతాయి, కానీ చాలా వరకు బయటకైతే రావండి. వాళ్ళకి మెంటల్ గాను స్టేబుల్ గా లేరని కొట్టిపారేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఏదో దెయ్యం పట్టింది అని అనుకుంటారు, కానీ అసలు విషయం ఇది. అవి వస్తే ఆ రకంగానే వస్తాయి. అంతేకాకుండా మనిషి రక్తము పీల్చేస్తూ ఉంటాయంట. వాళ్ళతో కలిసినప్పుడల్లా కూడా మనిషి రక్తం పీల్చుకుంటూ అది ఆస్వాదిస్తూ ఉంటుంది ఆ రక్తాన్ని. వీళ్ళకి తెలీదు. వీళ్ళేంటంటే పూర్తిగా దాని మాయలోనైతే పడిపోతారు. అంతేకాకుండా ఎలా అయితే మగ జిన్లు ఆడవాళ్ళని ఉపయోగిస్తారో అలాగే ఈ ఆడజిన్లు కూడాను మగవాళ్ళని ఇలాగే ఇబ్బంది పెట్టి హింసిస్తాయంట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నిజమో కాదో అనేది నాకైతే తెలీదు. నాకు ఒక బ్రదర్ ద్వారా ఈ స్టోరీ అయితే రావడం జరిగింది. ఆటో వేసుకుంటున్న ఆయనకి ఇలా జరిగింది అని చెప్పి చెప్పారనమాట. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి. ఎవరైతే హర్రర్ స్టోరీస్ ఎక్కువగా చూస్తుంటారో అటువంటి వారికి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.